మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీది తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఇక్కడ విచ్చేసిన పొద్దుటూరు నాయకులకు, మండల నాయకులకు సూచనలు పైకి రాను. మీరందరూ కూర్చొని మిగతా కానపల్లె కొత్తపల్లె కొంచెం పంచాయతీ సంబంధించిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సహకరించండి. ఎందుకంటే వర్షం పడుతుంది. ఇది మన ప్రోగ్రాం. బయటి వ్యక్తులు వస్తారు మన ప్రోగ్రాం. నాటకం వచ్చారు టైం అంటే రండి మా సుధాకర్. 10:30కు బాబురెడ్డి గారు, జిల్లా రాజగోపాల్ గారు కూడా పైకి రావాల్సిన కోరుతుంది. రాఘవరెడ్డి నేను కూర్చున్నా, వాడు కొట్టాడు. 3 తప్పులు తొక్కాడు. వాడికి 3 ఇచ్చి వచ్చా. మళ్ళీ ఎక్స్ట్రా రూపాయలు పెడతాడు. అలాగే గారు పైకి రావాల్సిన కోరుతున్నాము.
మధుబాబు గారు పైకి రావాల్సిన కోరుతున్నాము. రాహుల్ రెడ్డి గారు పైకి రావాల్సిన కోరుతున్నాము. ఎందుకైనా మంత్రి ఇంకోసారి చూడు వాడు ఉండగా మొదలు పెట్టా లక్ష్మీరెడ్డి గారు పైకి రావాల్సిన కోరుతున్నాం. దయచేసి అది ఎవరు నిలబడుతున్నారు, మీరు నిలబడితే మహిళలు కంపరాలు. అందులో అవునా తప్ప నీకు డబ్బన్ని ఎందుకంత నిర్లక్ష్యం మీకు రెండు దీన్ని ఉంటాయి. అది నీ వ్యాపారం ఎర్రన్న గారు పైకి రావాల్సిన కోరుతున్నాను. పైకి రావాల్సిన కోరుతున్నాము. దండెడ్డి రామచంద్రెడ్డి గారు పైకి రావాల్సిన కోరుతున్నాను. కోరుతున్నాము. వైఎస్ మహమ్మద్ గౌస్, ఎస్ కమాల్ బాషా, ఎస్ మహినూర్, మోత్కూరు జయలక్ష్మి గారు, మీగ దీప్తి గారు, కోసా వరలక్ష్మి గారు, అరవపాటి రత్న గారు, పల్ల రమదేవ్ గారు కాబట్టి అర్థం చేసుకుని స్టేజ్ పైన పేరు మాత్రమే చేరాలని కోరుకుంటున్నాము. కీర్తిశైలి పాలకుమారి గారి మృతికి కూడా సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతికి కొరకు 2 నిమిషాలు మౌనం ఇదే మౌనాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. థ్యాంక్ యూ ఆల్. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులకు స్వాగతం, సుస్వాగతం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, కొండారెడ్డి గారి నాయకత్వం, కొండారెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం. బాబు కెమెరా బాబు అంతే పెట్టుకో. అంటే నీకు వచ్చే తర్వాత నువ్వు ఎన్నికరా లేకుంటే ఇంటికి ఉంచున్నాం మళ్ళీ కింద ఉంచు నువ్వు. నీకు అంతకన్నా కావాలన్నా కెమెరామ్యాన్
అధ్యక్షులు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం 1983లో స్థాపించి ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము మహానాడు అంటూ మన రాష్ట్రంలో ఏదో ఒక ప్లేస్లో, అంతేకాకుండా ఈ సంవత్సరము ఎప్పుడు పెట్టినట్టుగా జిల్లాలో మహానాడు జరపాలి అంటేనే మనం ఇచ్చే విజయానికి సంతోషపడి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో మహానాడు నిర్వహించే విధంగా ఒప్పించడం జరిగింది. రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కువనే కానీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారము ఎంతో కష్టం చేస్తున్నారని అందరికీ మన నాయకులు ఏదైతే కార్యకర్తలు తెలుస్తుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ కోట రామచంద్రయ్య అనే మన సామాన్య వ్యక్తి. అతను నందమూరి తారక రామారావు యొక్క అభిమాని. తన సొంత వ్యక్తి. అతను నందమూరి తారక రామారావు యొక్క అభిమాని. తన సొంత వచ్చేసినటువంటి వేదిక మీద ఆశీనులైనటువంటి అతిథులు, పెద్దలు, ఇక్కడికి వచ్చేటటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 27వ తారీఖున కడపలో జరగబో మహానాడు చాలా అద్భుతంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ తలంచారు. దానికి మనం కూడా మన ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి మన పెద్ద ఆయన నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 15,000 నుంచి 20,000 వరకు జనాభా పోవాలని చెప్పి కూడా మేము తెలుసుకుంటున్నాం. అలాగే ఈ మినీ మహానాల్లో మన ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా మన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కొన్ని ఏ శాఖకు దానికి సంబంధించినటువంటి వారు అందరూ కూడా ఇక్కడ వివరిస్తారు. దానికి సానుకూలంగా పార్టీలో ఆలోచన చేసి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బలంలో పెద్ద ఆశీస్సులతో అభివృద్ధి బలంగా నడుస్తారని చెప్పి కూడా మేము కలుసుకుంటున్నాం. ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రొద్దుటూరు చాలా శుభదినం. ఎందుకంటే మహానాడుకు ఒక వారం రోజుల ముందు మనం మినీ మహానాడుని ప్రొద్దుటూరులో జరుపుతా ఉండడం అంటే రేపు మహానాడుకు మనం వెళ్ళవలసిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఈరోజు ఇక్కడ జరుపుతారు. అలాగే వేదిక నలకు వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడి వేదిక నలకు పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు. ఇకపోతే ప్రొద్దుటూరులో మళ్ళా రామరాజ్యం లాగా తెలుగుదేశం పార్టీలో పెద్ద ఆయన ఆధ్వర్యంలో మళ్ళా ఈ 5 ఏళ్ల కాలము మనం ఏం చేయించుకోవాలా, చేయించాల్సిన పనులు ఏమైనా కూడా ఇప్పుడే చేసుకోవాలా. ఊర్లో రోడ్ల విస్తరణ అయితేనేమి, కూరగాయల మార్కెట్ అయితేనేమి, ఏదైనా కూడా ఇప్పుడు జరిపించుకోవాల్సిందే. ఎందుకంటే పట్టువదలని విక్రమార్కుడు మన పెద్ద ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ మనం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనన్న కూడా చాలా మంచి వ్యక్తి. ఇలాంటి ఆలకించి ప్రొద్దుటూరుకి ఏమైనా చేయిస్తాడనే ఒక నమ్మకం నాకుంది. ఈ అవకాశం కల్పించిన పెద్ద ఆయనకు, కొండారెడ్డి అన్నకు, వీళ్ళందరికీ నా నమస్కారాలు. నందమూరి తారక రామారావు గారిని ఈ 43వ మహానాడు కార్యక్రమం సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువతకు స్ఫూర్తి, ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతానని నిలబడి తన సత్తా చాటుకున్న మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారికి, ఈ సభావేదిక ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పాలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి, పెద్దలు పూజ్యులు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ దశ దిశ నిర్దేశకులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నంద్యాల వరదరాజరెడ్డి గారికి, యువ నాయకులు కాబోయే శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ నంద్యాల కొండారెడ్డి గారికి, మరియు సభావేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ, ఇక్కడికి పెద్ద ఆయన పిలుపు మేరకు ఆయన మీద ఉండే అభిమానంతో వేలాదిగా తరలివచ్చిన నా తెలుగుదేశం కుటుంబ కార్యకర్త సోదర సోదరిమణులందరికీ ఈ సందర్భంగా నా నమస్సుమాంజలు జరగదు. దానికి ఉదాహరణ నాకు ఈ రాష్ట్ర స్థాయి బోర్డు గౌరవ సభ్యునిగా ఒక మంచి అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి
వెన్నుముకగా నిలిచిన వారు, వెనుకబడిన తరగతులు, తర్వాత హరిజన గిరిజన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మరియు క్రైస్తవ మైనార్టీ వర్గాలు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా తరగని ఒక చరిత్రగా, కీర్తిగా నిలబడిపోతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మినీ మహానాడు, పొద్దుటూరు నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమాన్ని నా సోదరుడు వ్యాపారి గోస్బాల్ గారు తన బుద్ధస్కంధాల చేసుకొని ఆయనకు అవకాశం ఇచ్చిన పెద్ద ఆయన గారికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇటు ఆర్థికంగాను, సామాజికంగాను మరియు రాజకీయంగా మరి అభివృద్ధికి తోడ్పాటిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ముద్రను వేసుకుంది. ఈ పార్టీ మన కార్యకర్తల పార్టీ కాబట్టి ఈ సందర్భంగా చివరిగా నేను కోరడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ మహానాడు ఈ సంవత్సరం ఇక్కడ జరపాలని తలంపుతో పెన్నా నది జలాలతో సుభిక్షమైనటువంటి పినాకిని గడప మన కడప, ఆ కడపలో ఈ కార్యక్రమానికి మా పెద్ద పిలుపు మేరకు ఈరోజు వేల మంది వచ్చారు. మరి ఆ కార్యక్రమానికి లక్షలాదిగా తరలి రాష్ట్ర నలుమూలల నుండి అతిరథ మహారథులు, తర్వాత చాలా మంది నాయకులు అందరూ తండపు తరలించి ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు వరదారెడ్డి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టణానికి తాగునీరు రాజుపాలెం మండలము మరియు మన పొద్దుటూరు పెన్నా పరివాహక ప్రాంతంలో తాగునీటికి కూడా అందుబాటులో ఉన్నటువంటి పుంజు పెన్నా వర్ధకాలంలో సుమారుగా 20 సంవత్సరాల కాలం కిందట మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వృధాగా ఉన్నటువంటి, పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి కాలంలో పూర్తి చేస్తే ఒక 20 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేస్తే ఈ ప్రజానికానికంతా తాగునీరు, సాగునీరు మరియు దీంతో పాటు రాజోలి ఆనకట్టను కూడా పూర్తి చేస్తే కుంటూరు, మైదుకూరు, పొద్దుటూరు పొలాల కంటే కూడా శాశ్వత పరిష్కారం జరుగుతుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాబోయే 29వ తేదీ జరగబోయే మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ప్రాజెక్టును సవివరంగా తెలిపి దీన్ని శాంక్షన్ చేయించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఏ రోడ్డు ఎక్కినా కానీ ట్రాఫిక్ సమస్యలు, ట్రాఫిక్ ఎక్కకపోతే కనీసం ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. ఈరోజు రోజు రోజుకు జనాభా పెరుగుతూనే పోతూ ఉన్నారు, కానీ రోడ్ల విస్తరణ జరగడం లేదు. ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా 25 ఏళ్ళ కోసం రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా ఈరోజు చూస్తే రాజు సర్కిల్ నుండి కొరపా రోడ్డు మీదుగా బైపాస్ వరకు 100 రోడ్ల విస్తరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మైదుకూరు రోడ్డు నుండి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు కూడా 100 అడుగుల రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా లైట్ పాయింట్ సెంటర్ నుండి ఎదురు బజార్ మీదుగా వాసవి సర్కిల్ బైపాస్ వరకు కూడా రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు బైపాస్ విషయానికి వస్తే ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితులు, బస్సులు పోవాలనే కానీ రావాలనే కానీ చాలా ఇబ్బందిగా ట్రాఫిక్ జామ్లు అవుతున్న దృష్ట్యా రోడ్లు కూడా రిలయన్స్ పెట్రోల్ బంక్ నుండి చోటుపల్లి సర్కిల్ వరకు 4 లైన్స్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా తీర్మానం ప్రవేశపెట్టినట్టుగా కోరుతున్నాము. అంతేకాకుండా వాసవి సర్కిల్ నుండి అయ్యప్ప స్వామి గుడి బ్రిడ్జి వరకు కూడా 4 లైన్స్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము. అలా కాకుండా టౌన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన రోడ్లు హోమస్పేట అయితేమి, శ్రీరామపేట అయితేమి, సుందరచారి వీధులు అయితేమి, ఇవి కూడా రోడ్లు విస్తరణ చేసి ప్రజలకు మంచి రోడ్లను అలాగే సుందరంగా ఉండాలని, రోడ్లు తయారు చేయించాలని ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా జిల్లా అధ్యక్షులు గారిని, ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పొద్దుటూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో 6వసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నంద్యాల వరదరాజరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడో మహానాడు జరుపుతా ఉన్నారు. మరి ఎందుకు మా కడపలో మహానాడు జరపకూడదు, మేము చెప్పండి, మేము ఖచ్చితంగా జరిపి తీరుతామని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అనంతపురం
పట్టణానికి నాకు తెలిసి నేను అనంతపురం పట్టణంతో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. అప్పట్లోనే అనంతపురం పట్టణానికి ఒక రూపురేఖలు తెచ్చినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు, అదేవిధంగా మిత్రుడు సురేష్ రెడ్డి గారు, పెద్దలు రాజేశ్వర రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మనకు తెలుసు ఆనాడు 2004వ సంవత్సరంలో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరదరాజు రెడ్డి గారి యొక్క సూచన విజ్ఞప్తి మేరకు ఆనాటి ప్రభుత్వం వచ్చేసి దాదాపు 2004వ సంవత్సరంలో 77 ఎకరాల స్థలాన్ని కొనపాటులో ఉన్నటువంటి రాజనగర్ సర్కిల్లో రాజనగర్లో ఉన్నటువంటి 77 ఎకరాల స్థలాన్ని అప్పేరు పార్కులకు వచ్చేసి ఆనాడు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అయితే అది కొన్ని కారణాలు జరగడంతో అనేక రకాలుగా రూపాంతరం చేయడం జరిగింది. మరి ఇప్పుడు మన కోరేది మన తీర్మానం ఏమిటంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వచ్చేసి ఒక దుస్తుల పరిశ్రమ, బట్టల పరిశ్రమ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ప్రొద్దుటూరులో చాలా మంది మహిళలు ఉన్నారు. మీకు తెలుసు అనేక రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రొద్దుటూరులో కుట్టు మిషన్లను ద్వారా ఆడవాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఫ్రీగా ఇచ్చేటువంటి ఒక అలవాటు జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రొద్దుటూరులో చాలా మంది మహిళలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, మహిళలు వచ్చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, వాళ్ళే స్వతహాగా 15,000 రూపాయలు 20,000 రూపాయలు నెలకు సంపాదించే శక్తి రావాలా అనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. కాబట్టి దానికి అనుగుణంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక దుస్తుల పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పేసి సభాముఖంగా మీ ద్వారా తీర్మానం ప్రవేశపెడతా ఉన్నారు. అందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరులో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు ఏమంటే నీతిగా నిజాయితీగా ఉంటే వ్యాపారస్తుడు కానీ రాజకీయంలో కానీ ఏదానైనా కూడా ఉంటే వాడు అదృష్టవంతుడు, వాడు మంచోడు అని చెప్పడం. ఉద్యోగస్తుడైనా సరే, వ్యాపారస్తుడైనా సరే, మన పార్టీ నాయకుడైనా సరే, మన పార్టీ కార్యకర్త అయినా సరే, అదే అన్యాయంగా అక్రమంగా అంటే వాడెందుకు రాజేశ్వరుడు ముఖమే బిడకూడదు అనే పాలసీ. అందువల్ల ఆయన ఈ పాలసీ మ్యాటర్తో ఫస్ట్ నుంచి పోతా వచ్చినాడు. కాబట్టి వ్యాపారస్తులకు ఆయన ఉంటే ఒక కొండంత అండా, ధైర్యము, ఒక అభయము, ఏదైనా మనము స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు, మన పెద్ద ఆయన మనకు అండగా ఉన్నాడు అనే ఒక ధైర్యంగా ఎవడైనా వ్యాపారానికి కానీ ఏ దానికైనా కానీ ముందుకు వస్తాడు. నిజాయితీ పరుడైతేనే ఇక్కడికి ఉద్యోగం చేయాలనే దానికి కూడా రాగలుగుతాడు. అవినీతి అయితే ఆయన ఆయన తిడతాలే నేను చేసేప్పటికీ, కాబట్టి నేను అక్కడికి రాలేనులే అని ముఖాన్నే చెప్పేస్తాడు. ఆయన 2000 వరకు పబ్లిక్ లో అంతంత మాత్రమే ఊరుండేది. ఆ టైంలో ప్రొద్దుటూరికి అవసరం ఉన్నది అని ఆయన టైంలోనే 4 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఒకటి యోగి వేమన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాడు, ఒకటి వెటర్నరీ కాలేజ్ తెచ్చాడు 2004 నుంచి 2009 లోపలనే. ఆ తర్వాత ప్రొద్దుటూరులో చెప్పుకోదగిన కాలేజీలు కానీ ఏమే కానీ లేవు. ఇప్పుడు ఈరోజు నా కాలేజీని తక్కువ టైంలోనే డీమ్డ్ యూనివర్సిటీగా చేయాలని రాయలసీమలో ఎక్కడా లేదు. నేను డీమ్డ్ యూనివర్సిటీ చేయాలని ఆయన ఆశిస్తులతో నేను ముందుకు కూడా పోతున్నా. ఇంకొకటి ఒక స్కూల్ కూడా పెట్టాలనే ఆలోచన. కాకపోతే ఇంకొకటి దయచేసి పెద్ద ఆయనకు ఒక విన్నపం ఏమంటే, మన జిల్లా అధ్యక్షులకు కానీ మన పెద్ద ఆయనకు కానీ ఒక విన్నపం ఏమంటే, ప్రొద్దుటూరు చాలా పెద్ద వ్యాపార కేంద్రం. అన్న శ్రీనివాసరెడ్డి వాళ్ళ కడప కన్నా కూడా మాది పెద్దది. కంబైన్డ్ జిల్లాలో అన్నిటికన్నా కూడా వ్యాపార కేంద్రంలో అయితేనేమి, డబ్బు పరంగా అయితేనేమి అన్ని విధాలా ప్రొద్దుటూరు ఫేమస్ అయ్యేది. కాకపోతే ఈ మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఇప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిన అవసరం ఉండాలి. ఆ డబ్బును రికవరీ కావాలంటే మినిమం 4-5 సంవత్సరాల పైన పడతాది. అంత ఓపిక, అంత శక్తి ఇప్పుడు పబ్లిక్ లేదు. కాబట్టి
దయచేసి ఈ ఊరికైతే కంపల్సరీ మెడికల్ కాలేజీ అవసరం. ఎందువల్లంటే ప్రతి ఎక్కడెక్కడో పోయి చదువుకుంటే బదులు మన పిల్లలు మన ఊళ్ళోనే చదువుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ప్రతిపాదనలు ఖచ్చితంగా పై లెవెల్కు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మన సీఎం గారి దృష్టికి, పెద్ద ఆయన అయితేనేమి, అన్న శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి తీసుకుపోయి ఖచ్చితంగా మన ఊరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తెస్తారని నేను మన అందరి తరఫున పెద్ద ఆయన శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి ఈ మహానాడుకు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి ఇన్ఛార్జిగా ప్రభాకర్ చౌదరి గారికి, మిత్రులు వేదికమైనటువంటి మిత్రులకు, వేదికపై ముందున్నటువంటి సోదరి తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఈ మినీ మహానాడు తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 43వ మహానాడు ఈ నెల 27, 28వ తేదీ కడపలో మొదటిసారిగా మనము జరుపుటకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. 29వ తేదీ కూడా భారీ బహిరంగ సభ ఉంది. దానికి కూడా ఈ విధంగా ఉత్సాహంగా అక్కడ కూడా పాల్గొని కడప అంటే తెలుగుదేశం గడ్డ అని మనం నిరూపించేట్టుగా మన సత్తా చాటాలని చెప్పేసి, అలాగే ఈరోజు మిత్రుల పెద్దలు అందరూ కలిసి నాకు స్వర్ణకారుల సంక్షేమ గురించి ఈ మినీ హాల్లో ప్రవేశపెట్టవలసిందిగా వాళ్ళు నన్ను ఆహ్వానించి, ఈరోజు సెకండ్ బాంబే అనేది బంగారు పరంగా, వ్యాపార పరంగా ప్రొద్దుటూరికి సెకండ్ బాంబే అనే పేరు. ఇక్కడ దాదాపు 5,000 నుంచి 6,000 వరకు స్వర్ణ కార్మికులు ఉన్నారు. అంటే అన్ని కులాల వారు కూడా ఎక్కువ శాతము ఇక్కడ ఈ బంగారు తయారు చేసే స్వర్ణ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మన గవర్నమెంట్ కూడా, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిల్క్ డెవలప్మెంట్ కింద కూడా ఎక్కువ నిధులు దానికి కేటాయించింది. కాబట్టి ప్రొద్దుటూరులో కూడా ఈ సిల్క్ డెవలప్మెంట్ కింద ఈ స్వర్ణకారుల సంఘానికి ఒక భవన సముదాయం నిర్మించి వాళ్లకు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన పనిముట్లతో ఉచితంగా శిక్షణ ఇప్పించి ఇక్కడ తక్కువ ఖర్చుతో వాళ్ళు ఈ స్వర్ణాన్ని తయారు చేసి అమ్ముకుంటూ ఎక్కువ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ తయారు చేసుకుని వచ్చి ఒరిస్సా, జార్ఖండ్ అక్కడ ప్రదేశాలకు పోయి అమ్ముకొని వస్తున్నారు. ఇది చాలా రిస్క్తో కూడినది. ఇక్కడే కదా సెల్ఫ్ డెవలప్మెంట్ కింద స్వర్ణకారులకు శిక్షణ ఇచ్చి ఒక భవనాన్ని స్థాపించి గవర్నమెంట్ స్థానంలో వాళ్ళకు తగిన యంత్రాలు కన్నా సమకూరిస్తే, ఇక్కడ బీసీలే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ మనం ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. వాళ్ళ బతుకు తెరువును కూడా వాళ్ళు పెంచుకోవడానికి, ఆర్థికంగా ముందుకు పోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఎంఎస్సీ ఎంఈదారు కూడా ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకు అందుబాటులో ఉంచి దాన్ని కూడా తోడ్పాటు చేసి ఈ స్వర్ణకారులను ఆదుకోవాల్సిందిగా పెద్దలందరూ రేపు పెద్ద మహానాడులో కడపలో తీర్మానం చేసి సార్తో కూడా చంద్రనారాయణతో కూడా అనౌన్స్ చేసిస్తారని స్వర్ణకారుల తరఫున నా మనవిని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా కోర్టు పెద్దలందరికీ విన్నవిస్తున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. నియోజకవర్గ అబ్జర్వర్ ప్రసాద్ గారు, వేదిక అలంకరించినట్టు పెద్దలు, ఈ మినీ మహానాడు కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలు అందరికీ నమస్కారం. ఈ మినీ మహానాడును మనం రేపు వారం జరుపుకోబోయే సన్నాహక మహానాడుగా ఈ మినీ మహానాడు జరుపుకుంటా ఉన్నాం. మహానాడుకు ఈ రోజుకు వచ్చిన 4-5 జనాలు తరలి వచ్చే విధంగా మనం ఉత్సాహవంతంగా చేసుకుంటే ఈ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసుకొని రేపు జరగబోయే మహానాడును జయప్రదంగా నిర్వహించుకునే దానికోసమే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన నియోజకవర్గంలో
జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఈ మహానాడు ద్వారా మనం తీర్మానాలు చేసి ఈ తీర్మానాలను పార్టీ జిల్లా అధ్యక్షుల వారికి తద్వారా పార్టీ అధ్యక్షుల వారికి చేర్చి మన నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసుకోవాలనేది ఒక తీర్మానాలు ప్రవేశపెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43వ మహానాడును జరుపుకుంటా ఉన్నాము. 1982వ సంవత్సరం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఒక రికార్డు స్థలంలో దేశంలో భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమంగా అధికార పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం రావడం అనేది ఎక్కడా జరగలే. అంతకు గతంలో ఇప్పటికి కూడా జరగలే. అంటే నభూతో నా భవిష్యత్తు ఇంత గతంలో జరగలే, ఇప్పుడు భవిష్యత్తులో లేదు. అట్లాంటి మహానాయకుని ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఎన్టీ రామారావు గారు నటుడిగా సంపాదించే పేరు ప్రఖ్యాతులతో ఒక భావావేశంతో ఈ పార్టీని స్థాపించి ప్రజలకు ఒక వినూత్నమైన అంటే విప్లవాత్మకమైన పథకాలను కూడా ప్రవేశపెట్టారు. సంక్షేమం అనేది కూడా మొట్టమొదటి భారతదేశంలో తెలుగుదేశం పార్టీ దిక్సూచి సంక్షేమం అనే దానికి. ఆ విధంగా ₹2 కిలో బియ్యం మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. అన్నిటికంటే ముఖ్యమైనది మన దేశ జనాభాలో మన కుటుంబంలో సగం జనాభా ఉండేటువంటి స్త్రీలకు సమాన హక్కులు కలిగించే విధంగా, అంటే అంతకుముందు ఆ సమాన హక్కు లేదు. భారతదేశంలో అందరికీ సమాన హక్కు ఆస్తి హక్కు ఉన్నా కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. దాదాపు అంటే భారతదేశంలో ఈ ఆస్తి హక్కు స్త్రీలకు ఆస్తి హక్కు కలిగించడానికంటే ముందే ఒక 15 సంవత్సరాల ముందు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ఒక దేశానికి ఒక నిర్దేశం తెలియజేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. తర్వాత మనకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన వల్ల ఒక దార్శనికత కలిగిన నాయకుడు, టెక్నాలజీకి ఆద్యుడు, టెక్నాలజీని తీసుకొచ్చే తద్వారా అభివృద్ధిని కలిగించవచ్చు అనే ఒక దేశంలో ఒక ప్రథమంగా ఒక నాణ్యత కలిగిన నాయకుడు. తదనంతరం కూడా మన వీరి తర్వాత లోకేష్ గారు కూడా ఇప్పుడు పరిశ్రమను టెక్నాలజీ విషయంలో చొరవ తీసుకొని ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి చొరవ తీసుకుంటున్నారు. వీరి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు 9 నెలల్లో అధికారం చేస్తే ఇంకొక ఇంటిలో విప్లవాత్మకమైన ఒక నిర్ణయం అయితే చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిని అమరావతిని ఒక నిర్ణయించిన తర్వాత ₹1 ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాలు ప్రజల నుంచి సేకరించి రాజధాని కోసం ఏర్పాటు చేయడం, ఇది ఇంతవరకు భారతదేశంలో కాదు ప్రపంచ చరిత్రలో జరగలే. ప్రపంచ చరిత్రలో ప్రజల నుంచి ₹1 ఖర్చు పెట్టకుండా వాళ్ళ వ్యక్తిని ఒక రాజధాని కోసం ఇవ్వడం అనేది. కాబట్టి ఇట్లాంటి దార్శనికులైన నాయకులు మన పార్టీ నాయకులుగా ఉన్నారు. ఈ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ప్రొద్దుటూరులో మనకు మురుగునీటి వ్యవస్థ, వర్ష అంటే స్ట్రాంగ్ వాటర్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల చిన్న చిలుకలకే రోడ్లంతా మురుగుమయమైపోయి నీళ్ళంతా నిలిచిపోయి దరిద్రంగా ఉన్నది. ఇది కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 3-4 దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. దీనికి సరైన పరిష్కారం లభించలే. దీన్ని మనం ఒక ఎన్నికల్లో నారా చంద్రబాబు గారిని నివేదించినప్పుడు శివాలయం సెంటర్లో మన మీటింగ్ జరిగినప్పుడు వారు ఈ మురుగునీటి వ్యవస్థకు ఒక శాశ్వతమైన పరిష్కారం చేకూరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ హామీని నెరవేర్చవలసిందిగా వర్షపు నీటిని అదేవిధంగా మురుగునీటి వ్యవస్థకు రెండింటికి ఇది మన ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి మనం ఈ ప్రణాళికల కోసం ఇంజనీర్లతో డిస్కషన్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడే ఒక రూపాయికి వస్తూ ఉంది. ఈ పథకాన్ని ఎస్టిమేట్స్ తయారయ్యి ప్రభుత్వానికి పంపించిన వెంటనే వీటిని ఆమోదించి శాశ్వతంగా పరిష్కారం వీటికి లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుకుంటూ ఈ తీర్మానాన్ని మీరు మనందరినీ బలపరచవలసిందిగా ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. సభా వేదికపై ఆశీనుల అధ్యక్షం ఇచ్చిన సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, రాజకీయాల్లో నిజాయితీకి నిలువుబద్ధంగా కొన్ని తరాలకు రాజకీయాల్లో యువత ఎవరైనా వచ్చినా ఏ విధంగా ఆదర్శవంతంగా నిజాయితీగా బతకాలని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వరదరారెడ్డి గారు, సోదరుడు పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వచల్ పుల్లయ్య గారు, సీఎం సురేష్ నాయుడు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముఖ్యార్ గారు, అదేవిధంగా పరిశీలకుడు నియోజకవర్గ ప్రసాద్ రెడ్డి గారు, వేదికలు ఉన్నటువంటి ఇతరత్ర పెద్దలు, సోదరుల వల్ల తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర, చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వం జరిగినటువంటి అనేక విషయాల పట్ల పూర్తిగా అవగాహన కల్పించడానికి ఈ మీటింగ్ మహానాడు దోహదపడతామని చెప్పి ఆశిస్తూ, అందులో వక్తలందరూ కూడా అనేక విషయాలు మీకు ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా ఈ పార్టీని నిర్మాణం చేస్తే ఆ రోజు అవినీతి పరంగా ఆంధ్రప్రదేశ్ ఆలవాలంగా అవినీతి ఉంటే లేదు, నిజాయితీ కోసం రాజకీయాల్లో సేవ చేయాలి, ప్రజలంటే భయపడాలి, ప్రజలకు బాధ్యతగా వహించాలని చెప్పి ఒక సామాజిక స్పృహ బాధ్యతతో నందమూరి తారక రామారావు గారు పార్టీ నిర్మాణం చేసి తెలుగువారి పౌరుషాన్ని, ఔన్నత్యాన్ని నలుదిశలా చాటితే, చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి యొక్క తెలివితేటల్ని, అదేవిధంగా అవసరాన్ని ఈ యొక్క నలుగురుగా చాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వం ఉన్నటువంటి పార్టీ అనేక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం. అందులో ప్రధానంగా ఎన్నడూ లేని రీతిలో కడపలో మొట్టమొదటిగా మహానాడు నిర్వహించబోతున్నాం. అందులో కడప జిల్లా యొక్క పౌరుషాన్ని, కడప జిల్లా యొక్క అవసరాన్ని, కడప జిల్లా యొక్క ప్రతిష్టని, పార్టీ పరిస్థితిని ఇనుగుడిపోయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నిన్ననే మహానాడు ఏర్పాటు గురించి కార్యక్రమం నిర్వహిస్తే నియోజకవర్గం వారీగా ఈ విధంగా కేటాయించాలి. కడప యొక్క ప్రాముఖ్యత నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి ఈ జిల్లా వారే కాబట్టి మనం తప్పకుండా ఈ జిల్లా ఎవరు ఇది మన అందరినీ తెలుగుదేశం పార్టీ నిజంగా ఈ యొక్క జిల్లాలో బాగా ఉందని చెప్పడానికి మన ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. భవిష్యత్తులో మరింతగా రాణిస్తామని చెప్పడానికి దోహదపడే రీతిలో తెలుగుదేశం పార్టీని ఈ జిల్లాలో గురించి ఆలోచించడానికి కూడా భయపడే రీతిలో జన సమీకరణ జరగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది చెప్పి సభలో తెలియజేస్తున్నాను. అందులో మీరు ఈ రోజు మినీ మహానాడికి నేను మొట్టమొదట బ్యాంకింగ్ దగ్గర నుంచి వస్తా ఉన్నా. ఈ మినీ మహానాడికి వేలాదిగా మీరు వచ్చారు. అదే మన యొక్క మహానాడు తెలుగుదేశం పార్టీ కడపలో చేసుకునేటువంటి 29వ తారీఖు బహిరంగ సభకి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రావడానికి కృషి చేస్తే పొద్దుటూరు నియోజకవర్గమే జిల్లాలో పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కీర్తి ప్రతిష్ట నారా వరదరారెడ్డి గారికి కావాలని చెప్పి సవాలు తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ అనేక సంక్షేమ పథకాలు మనం ప్రకటించాం. దశలవారీగా అంచెలుగా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ప్రవేశపెడతా ఉన్నారు. మనకు తెలుసు రాష్ట్రం అతలాకుతలమైంది. అదేవిధంగా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితుల్లో మనం అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలి. దీనికి అహాదేశాలు పరిశ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క శ్రమం కూడా మనందరం అన్నిత్యం చరిత్రం చేసుకోవాలని తెలియజేస్తూ, గత శాసనసభలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా. ఇక్కడ ఒక ఆయన బాగా ఒడ్డు పొడుగు ఉండి ఒక ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికై వచ్చాడు. నేను చాలాసార్లు ఆలోచించాను, శాసనసభకు వస్తే ఒక సామాజిక స్పృహ బాధ్యత ఉండాలి. వీధి రౌడీలాగా అక్కడ పోడియం దగ్గర రావడం, తొడలు కొట్టడం, తాను ఏదో ఒళ్ళు పెంచుకున్నానని చెప్పి రకరకాలుగా విన్యాసాలు చేసేటువంటి దుస్సంప్రదాయాన్ని ఒడుగొట్టినటువంటి ఈ పొద్దుటూరులో ఒక నిజాయితీ పరుణ్ణి, అదేవిధంగా సామాజిక స్పృహ బాధ్యత ఉన్న వ్యక్తిని సుదీర్ఘ రాజకీయాలు ఉండి ప్రజల్లో మమేకమవడం, మనం న్యాయబద్ధంగా బతుకుతామనేటువంటిది గెలిపించిన మీ అందరూ కూడా పేరు పేరున దృఢంగా ఉండాలని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మరింతగా పార్టీ పటిష్టం కోసం పొద్దుటూరు జిల్లాలో అందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. పెద్దలు, సభాధ్యక్షులు, గౌరవనీయులు, రాష్ట్రంలోనే అత్యంత పెద్ద వయస్సున్న
శాసనసభ్యులు గౌరవనీయులు మద్రాజు రెడ్డి గారు ఎంతో నీతి నిజాయితీతో 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా అనంతపురం శాసనసభ్యులుగా పనిచేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి గారు, సోదరులు సుధాకర్ రెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముఖ్యార్ గారు, సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ఉదయ్ గారు, సోదరులు కొండారెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రొద్దుటూరు పట్టణ అతిరథ మహారథులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. నేను 10-12 సంవత్సరాల నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో చాలా మీటింగ్లకు వచ్చాను. కానీ ఈ మీటింగ్ లో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులు వచ్చారంటే పెద్ద అయినా మజాక అనిపిస్తాను. రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని పంపించేదానికి, ఆ నాయకుడిని పంపించేదానికి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తే పొద్దుటూరులో ఇక్కడున్న రాక్షసుని పంపించి పెద్ద ఆయన ఓటు వేసి గెలిపించిన మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది. చూశాను ఎన్నికలన్నీ కూడా 25 సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 సీట్లు గెలిచాం. ఇది ఒక నిజంగా 25 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో సీట్లు గెలిచామంటే ఇది కూడా ఒక చరిత్రే. పార్టీ ఎప్పుడు బలహీనంగా లేదు, పార్టీ కార్యకర్తలు కూడా చాలా బలంగా ఉన్న జిల్లా ఇది. గతంలో 11లో 9 సీట్లు 8 సీట్లు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మధ్యలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ కొంత బలహీనపడిన మాట వాస్తవమైనా మళ్ళీ కెరటంలా పుంజుకునిందంటే అది నీతి నిజాయితీ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసానే ఈ విజయానికి కారణం అని చెప్పి తెలియజేస్తా ఉంటా. ఎన్నికల్లో మనము సూపర్ 6 పథకాల హామీలు ఇచ్చాం. అధికారంలోకి వస్తానే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేసిన పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా 2,000 రూపాయల నుంచి పెన్షన్ ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2,116 రూపాయలు మాత్రమే ఇస్తాం. మన రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే 29 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ గుర్తు చేస్తా ఉంటా. ఇది చాలా అరుదైన విషయం. దాదాపు సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్లకే వినియోగం పోతా ఉంది. మళ్ళీ జూలై నుంచి మిగిలిన కొత్త అర్జీదారులు, మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోమని దాదాపు మొన్న జరిగిన వారం కింద జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో కూడా 1,00,000 అప్లికేషన్స్ వచ్చినాయి, స్క్రూటనీ చేశారు. అవి కూడా జూలై నుంచి ఇచ్చేస్తామని చెప్పి జూన్ 12 అనుకుంటున్నా. జూన్ 12వ తేదీ ప్రభుత్వం ఏర్పడిన కరెక్ట్ గా సంవత్సరానికి కొత్త పెన్షన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి సూచనప్రాయంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా సూపర్ 6 లో గ్యాస్, వంట గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తున్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తాం జూలై నుంచి అని చెప్పి. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీలో బస్సు ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెప్పినాం. ఈ విధంగా ఒక్కొక్కరికి కూడా గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయిన ఖజానాను సంపదతో నింపేదానికి, సంపదను తీసుకొచ్చేదానికి 1 సంవత్సరం నుంచి ఆయన పడుతున్న కష్టాలన్నీ కూడా మనం అందరం చూస్తూ ఉంటాం. ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం లేదు, వీళ్ళు ఫెయిల్ అయిపోతారు, కళ్ళు మూసుకొని తెలిసి అధికారంలోకి వస్తామని చెప్పి పగటి కళలు కనుక వైఎస్ఆర్ పార్టీలో. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాత్రం పక్క రాష్ట్రంలో వారానికి 4 రోజులు ఉంటాడు. మరి చంద్రబాబు నాయుడు గారిని గతంలో హైదరాబాద్ కూర్చొని రాజకీయాలు చేస్తామన్న వ్యక్తి ఈ రోజు వారానికి 4 రోజులు బెంగళూరు
నగరంలో కూర్చొని రాజకీయాలు చేస్తారా? ప్రజల మీద ఆయన మమకారం కానీ పట్టుదల లేదు. 5 సంవత్సరాల అధికారంలో అవినీతి, అరాచకం, ప్రశ్నించే వాళ్ళందరి మీద కేసులు పెట్టి గత 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో 5 సంవత్సరాల ఒక ప్రభుత్వంలో హైయెస్ట్ ఎఫ్ఐఆర్లు బుక్ అయింది ఏ ప్రభుత్వంలో అంటే 19 నుంచి 24 మధ్యలో ఉన్న ఈ ప్రభుత్వం హైయెస్ట్ కేసులు బుక్ చేసింది. దీంట్లో 75 నుంచి 80% తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద పెట్టింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు డేటా తెప్పించుకొని కేసులన్నీ కూడా ప్రాసిక్యూషన్ విత్డ్రా చేయాలని చెప్పి, రౌడీ షీట్లన్నీ తొలగించాలని చెప్పి ఎప్పటికప్పుడు ఆదేశాలన్నీ ఇస్తానే ఉన్నారు. చాలా మంది కార్యకర్తలు 15 ఏళ్ళ నుంచి కూడా రౌడీ షీట్లు పెట్టుకుంటారు. అందుకే ఇవన్నీ కూడా తీసేయాలని చెప్తా ఉన్నారు. ఇది విధంగా ప్రభుత్వం ప్రజల కోసం కానీ, కార్యకర్తల కోసం కానీ, రాష్ట్రం కోసం కానీ ముందుకు పోతా ఉంది. దీనికి ప్రజల సహకారం కావాలా? P4 విధానం మీరు తెలిసింటారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమాన్ని ఏ విధంగా తెచ్చారో ఇప్పుడు కూడా P4 విధానం అంటే పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే డబ్బున్న సాహుకారులు కొంత ప్రభుత్వానికి డొనేషన్ గా ఇస్తారు. ఆ స్థానికంగా ఏ అవసరం ఉంటుందో అవసరం ఉన్న ప్రజల నుంచి కొంత డబ్బు వస్తుంది, ప్రభుత్వం కొంత వాటా ఇస్తుంది. ఈ ముగ్గురు కలిసి ఒక పార్ట్నర్షిప్ గా చేరి ఆ ప్రాంతాన్ని అక్కడ డెవలప్ చేసుకోవాలని చెప్పి ఇదంతా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు కడప నగరంలో కూడా 1 కోటి రూపాయలు సీసీ కెమెరాలు, కొత్త టెక్నాలజీతో కడప ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు చేయాలంటే 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుందంటే కడపలో ఉన్న ప్రజల నుంచి, ప్రముఖులైన డాక్టర్ల నుంచి ఒక్కొక్క డాక్టర్ నుంచి 1 లక్ష రూపాయలు చందాగా వసూలు చేసి ఆ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు సీసీ కెమెరాలంతా ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ విధంగా డబ్బున్న ప్రతి ఒక్కరు కూడా నగరానికి అంతో ఎంతో కొంత సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి అందరినీ కోరుకుంటా ఉంటారు. ముఖ్యమైన విషయం, మహానాడు 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ కడప జిల్లాలో మహానాడు జరగాలి. మా కడప ఏముందిలే, చిన్న ఊరు, సౌకర్యాలు ఉండవు, స్థలం ఉండదు, ఏ వసతులు ఉండవు అని గతంలో అనుకున్నారు. అవన్నీ కాదు, కడపలో బ్రహ్మాండంగా కని రీతిలో, గతంలో జరగని రీతిలో, భవిష్యత్తులో జరగకుండా ఉండే రీతిలో మీ అందరి సహకారంతో ఈసారి ఘనంగా నిర్వహించబోతున్నాం. ఇది కడప జిల్లాకు పెద్ద వరం లాంటిది. దాన్ని మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కడప జిల్లాకి ఈ సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటించాలని చెప్పి కూడా పెద్దలు మన జిల్లా శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు అందరితో కలిసి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. మనం కూడా ఒక శుభ వార్త రాబోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈ మహానాడు కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు 27, 28 2 రోజులు ప్రతినిధుల సభ, 3వ రోజు 29 సాయంత్రం 4 గంటలకు గొప్ప బహిరంగ సభ జరగబోతా ఉంది. మీరంతా చూశారు, జయరాజ్ గార్డెన్ సమీపంలో రింగ్ రోడ్ మీద స్థలం, బ్రహ్మాండమైన స్థలం, పెద్ద పార్కింగ్, 4 లైన్ రోడ్డు, ఎక్కడ ట్రాఫిక్ జాములు కానీ అసౌకర్యం కాకుండా భోజన సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ నుంచి మీరందరూ కూడా మరి మన పెద్ద ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రెండో విషయం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం, నారా లోకేష్ గారి దృష్టిలో పెట్టాం. సార్ 10 సీట్లలో 7 సీట్లు గెలిచాం ఈ సంవత్సరంలో. మాకు కడప జిల్లాలో కష్టపడిన పార్టీ కార్యకర్తలకు పదవులు ఇవ్వాలి. పదవులు ఈ సంవత్సరం మాకు తక్కువగా వచ్చినాయి. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ స్థాయి కానీ, డైరెక్టర్ల స్థాయి కానీ పదవులు ఇవ్వాలని చెప్పి మొన్న జరిగిన మీటింగ్ లో కూడా ఆయన దృష్టిలో పెట్టాం. 1-2 సార్లు మేము పెద్ద కూడా ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో కూడా ఈ విషయం చెప్పినాం. తప్పకుండా కష్టపడిన ప్రతి కార్యకర్తకు సీనియారిటీ బేసిస్ లో రేపు మహానాడు అయిన తర్వాత
పదవులు ఖచ్చితంగా కడప జిల్లాకి ఇస్తామని కూడా చెప్పినారు. ఈ విషయాన్ని కూడా మేము మాట్లాడలేదు, మీరు అడగడం లేదనుకుంటారేమో. అన్ని విషయాలు ఆయన దృష్టిలో ఎప్పటికప్పుడు పెడతానే ఉన్నాం. కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా పదవులు వస్తాయి. ఈ ఒక సంవత్సరం, రేపు నెలకు 12కు ఒక సంవత్సరం అయితే ప్రభుత్వం వచ్చి ఇప్పటికే మీరు శాంతి భద్రత విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో మార్పులు చూసింటారు. గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇళ్లలో పండుకోవాలంటే మా ఆస్తులు ఉన్నాయా లేదా అని భయపడేవాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఏ మనిషికి టెన్షన్ లేకుండా చల్లగా నిద్రపోతున్న పరిస్థితిని గమనిస్తా ఉన్నారు. ఎక్కడ అటువంటి దౌర్జన్య పరిస్థితులు కానీ, ల్యాండ్ గ్రాబింగ్ కానీ, ఆస్తులు కొట్టేయడం కానీ, పాస్బుక్లు రాసుకోవడం కానీ, ఇట్లాంటి అన్ని కూడా అరాచకం తగ్గింది. ఇవన్నీ కూడా మరి మనం అందరం కూడా గమనించుకున్నాం. అదే విధంగా పార్టీ నిర్మాణం ఇప్పటికే అధ్యక్షులు మన ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన దృష్టిలో కానీ, మన సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కేఎస్ఎస్ లో వేసుకోవడం కానీ, అక్కడి నుంచి బూత్ కమిటీ, యూనిట్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జులు, అదేవిధంగా మా గ్రామ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ వార్డు అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్, మండల అధ్యక్షుల నియామకాలన్నీ కూడా తొందరగా పూర్తి చేయమని చెప్పి మన పెద్ద దృష్టిలో కూడా పెట్టాం. మహానాడు అయిన తర్వాత పార్టీ పరంగా కూడా వాళ్ళకందరికీ కూడా పార్టీ పదవులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పార్టీ పూర్తి చేస్తుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరి మహానాడు కార్యక్రమాన్ని, ఈ మినీ మహానాడు ఇంత గొప్పగా ఇంత పెద్ద మీటింగ్ నేను చూడలేదు. పొద్దుటూరులో బ్రహ్మాండంగా వచ్చారు, ఉత్సాహంగా వచ్చారు. ఇది కడప జిల్లాకు రేపు జరగబోయే మహానాడు కడప జిల్లా గౌరవంగా మరి కీర్తిశేషు ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా గొప్పగా జరగాలని చెప్పి మీ అందరి చేతుల్లో ఉంది. ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగదు. మన జిల్లాలో జరుగుతుంది. ఉమ్మడి జిల్లా 10 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి రావాలా, హాజరు కావాలా, విజయవంతం చేయాలా. 29 జరిగే బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై. మనం 29వ తేదీన 27, 28 అందులో మామూలుగా కార్యకర్తల సమావేశాలు 2 రోజులు జరిగిన తర్వాత పెద్ద బహిరంగ సభ 29వ తారీఖున జరుగుతుంది మహానాడు. ఆ మహానాడుకు మనం అందరూ సమాయత్తమై పోవాలనే దానికోసం మీరందరితో మినీ మహానాడులో మాట్లాడుతూ ఇందులో మీ అందరితో ముఖాముఖిగా చర్చించి వారి ఎత్తున మహానాడు తరలిపోవాలనే ఉద్దేశంతో ఈ మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేము శ్రీనివాస రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు కడపలో కూర్చొని చాలా మంది మంత్రుల సమావేశంలో మహానాడు జరిపే దానికోసం చర్చలు జరిగినప్పుడు ఏం చెప్తున్నారంటే, ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచింటే అంతమంది కడపను తీసుకున్నామని చెప్పారు. ఒకటి వాళ్ళకి ఓట్లు చెప్పగా కాబట్టి మనం 23,000 ఓట్లతో గెలిచినాం, 23,000 పైసలు ఓట్లతో గెలిచినాం. కాబట్టి బాధ్యత మీద నలభై కాదు. ప్రతి ఒక్కరూ మహానాడు కార్యక్రమాలు పాల్గొని గతంలో ఉన్నటువంటి దుర్మార్గం ప్రభుత్వాన్ని ఎవరిని రైతులు కానీ, కూలీలు కానీ, వ్యవసాయదారులు కానీ ఎవరిని కానీ పట్టించుకోకుండా దుర్మార్గం ప్రభుత్వాన్ని పడగొట్టి మన మంచి ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన మీరు అందరూ కూడా పార్టీని ఆదరించారు. మహానాడుకు గొప్పగా తరలి వచ్చి సంఘీభావం తెలియజేయాలి. మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు, జిల్లా అధ్యక్షులు గారు మాట్లాడుతున్నప్పుడు సార్ కడప జిల్లాలో చాలా రోజులైంది మహానాడు లేకుండా, ఇప్పుడు 43 సంవత్సరాల మహానాడు జరుపుతున్నాయి, మా కడపలో జరపడానికి మేము అందరం పోవడం జరిగింది. మహానాడు జరుపుకోవడానికి ప్రభుత్వంలో అన్యాయాల యోగ్యతలు ఉన్నాయి, అన్ని రకాల శక్తులు సామర్థ్యాలు మాకు ఉన్నాయి. ఎవరికైనా ఎదురు బంధు మాకు ఉంది. కాబట్టి మా కడప దానికి సంతోషంగా ఒప్పుకొని ఈ నెలలో మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే R&D డిపార్ట్మెంట్ లో దాదాపు గత 10 సంవత్సరాల్లో ఎక్కడా లేని అభివృద్ధి కార్యక్రమాలు పొద్దుటూరులో చేయడం జరిగింది.
R&D డిపార్ట్మెంట్కు ఈ సంవత్సర కాలంలోనే 27 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. పని జరుగుతూ ఉంది. అదే మాదిరిగా పంచాయతీరాజ్ కానీ RWC కానీ 26 కోట్ల తెచ్చిన పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఒక సంవత్సరంలో దాదాపు 53 కోట్ల రూపాయలు పనులు మంజూరై పనులు జరిగి 75% పూర్తయి గల 75 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. 2 నెలల కాలంలో అయిపోతాయి. మళ్ళా ఒక 30-40 కోట్ల రూపాయలు అయినా ప్రభుత్వాన్ని కానీ కలెక్టర్ కానీ అడగడానికి అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ చిరునామా. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నిరంతరము పేద ప్రజల కోసం తప్పించి పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిగా పెట్టుకుని ఇందాక చాలా మంది చెప్పిన ఆయన చేసే కార్యక్రమాలన్నీ అన్ని పునరావృతం కాకుండా మండలాల వ్యవస్థను పెద్దగా ఏర్పాటు చేశాం. మండలాల వ్యవస్థలో ఎక్కడ మండలంలో ఒక 20-25 గ్రామాలు కలిసి ఒక తహసీల్దార్ ఉంటాయి, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటాయి, అక్కడ ఎంఈఓ ఉంటాయి, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఉంటే ప్రజలకు అవసరం ఉండేది. ఎప్పుడో ఉన్న పెద్ద తాలూకా మొన్నంతా రాజపాలెం మండలం కానీ, చాపాడు మండలం కానీ, ఐదుగూరు మండలం కానీ, మున్నూరు మండలం కానీ, పొద్దుటూరు మండలం ఎన్ని కలిసి ఒక తాలూకాకు వచ్చి పనులు చేసుకోవాలంటే వీలయ్యే పరిస్థితి ఉండేది కాదు. అందువల్ల స్వర్గీయ రామారావు గారు ఆలోచించి మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొని వచ్చారు. అటువంటి గొప్ప నాయకులు మనము మహానాడు సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మహానాడును ఘనంగా మనము చేసడానికి మన వంతు సహకారాన్ని అందించాల్సిందిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. దాదాపు ఇంకా మేము 1 సంవత్సరం టైం అయ్యేది. ఇంకా కొన్ని పనులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. మా జిల్లా అధ్యక్షుడికి చెప్తున్నాయి, మీ పనులే కాదు, మీ బాగా ఎమ్మెల్యే ఉంది, మీరు మీరే చేసుకోకుండా బాగా కూడా సహకరించు. మీరు ఇంతకుముందు మీకు స్వార్థం లేదు, ఇప్పుడు మీకు స్వార్థం పెరిగిపోయింది. కాబట్టి మాకు జిల్లాకు సహకరించాలి. జిల్లా కంటే మాకంటే మీకు ఎక్కువ అప్రోచ్ ఉంటుంది. కడప ఎమ్మెల్యే కడప జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఎక్కువ అప్రోచ్ ఉంటుంది. నువ్వు మమ్మల్ని మర్చిపోతే పరిస్థితి వచ్చి కడపడతాను వీలు అని చెప్తాడు ఆయన. మాట వాస్తవం. ఎప్పుడు నా అవసరం ఎప్పుడు వచ్చినా పెద్ద ఆయన పొద్దుటూరు గురించి ఏ కార్యక్రమానికి ఏ అవసరాన్ని ముఖ్యమంత్రి గారు పొద్దుటూరు గురించినా మీ వెంట ఉంటా అని నేను తిరిగి చెప్పుకుంటా. నా వల్ల ఏ పని అయినా ఏ చిన్న కార్యక్రమం అయినా మీకోసం పిలిస్తే గురువులు పరిగెత్తుకుంటూ వస్తా అని కూడా చెప్పిన. ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా అంటే నాకు అంత గౌరవభావం ఉంది. మా తండ్రితో కలిసి రాజకీయాలు చేసిన సీనియర్ అత్యంత సీనియర్ నాయకుడు ఆయన పిలిస్తే రాకుండా ఉంటాం మనం. కాబట్టి లేదు 100% ఏ అవసరం పొందుతుందో కూడా నిరంతరం నేను దానికి ప్రతి వస్తాను. మరి గతంలో మనము 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలన చేసినాం. మన పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు 10 సంవత్సరాల పొద్దుటూరికి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మరి 10 సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరిగింది? ఇప్పుడు సంవత్సరాలు అంతకుముందు 1985 నుంచి 2009 వరకు ఎంత అభివృద్ధి చెందిందని ధైర్యం చేసుకోండి. ప్రజలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని రకాల వారి వ్యాపారాలను స్వచ్ఛంగా చేసుకుంటూ ఎవరికి భయపడని పరిస్థితుల్లో నిజాయితీగా పొందుతున్న ప్రమాణాన్ని అధికారులందరూ కూడా నిజాయితీగా ఉండాలా, మీరు కూడా నిజాయితీగా ఉండాలా కార్యకర్తలని చెప్పి పార్టీని పొద్దుటూరు పట్టణంలో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పార్టీని చేపడుతూ వచ్చినాం. కాబట్టి 10 సంవత్సరాల కాలంలో తెలిసి ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని వందల కోట్ల మాజీ ఎమ్మెల్యేగా సంపాదించినారు. ఎక్కడైనా అభివృద్ధి జరిగింది అభివృద్ధి చెప్పడానే ఆయన ప్రెస్ మీట్ పెట్టాలంటే అభివృద్ధికి అమలు నిలబడతాం మాట్లాడతాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన స్వార్థపరుడు, విపరీతమైన దోపిడీదారుడు. ఆయన ముఖ్యమంత్రి దోపిడీదారుడు. నిరంతరం చూస్తున్నా 2 ప్రమాణాలు వస్తాయి. ప్రభుత్వానికి వచ్చే డబ్బులు లక్షల కోట్ల రూపాయలు కొనబడినాడు. ఈ డబ్బంతా తప్ప అది తెలుగుదేశం పార్టీకి ప్రజాబలం ఉంది. ఈ ప్రజాబలం పార్టీకి విజయం అందరూ ఉంటాం.
కాబట్టి పార్టీకి ఎక్కడ కూడా ఎవరు లేదు. ఇబ్బందులు కలగకుండా తెలుగుదేశం పార్టీ మేమందరం మోస్తాం. కాబట్టి కుటుంబంలో మీకందరికీ తెలుసు 40 సంవత్సరాల క్రితం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని, విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి. కుటుంబంలో చంపుకోవడం జరుగుతుంది. కొంతమంది ఎక్కువగా మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. అంటే మన కుటుంబంలో ప్రశాంత వాతావరణంలోకి తీసుకొని వచ్చి 25 సంవత్సరాలు మంచి ప్రశాంత వాతావరణం, 30 సంవత్సరాల కాలంలో మంచి ప్రశాంత వాతావరణం ఉండేది. కానీ 5 సంవత్సరాలలో ప్రశాంతంగా దెబ్బతింది. భూములు దెబ్బతిని ఆక్రమించుకోవడం, ఎస్సీ భూములు, పేదవాడి భూములు అందరూ పట్టణంగా ఆక్రమించుకోవడం, ఇంటి ఆనందాన్ని చెప్పడం. నువ్వు రోజు కూడా చెప్పుకోమంటారు. తలకాయ పోలీస్ స్టేషన్ కూడా 3 ఎమ్మెల్యే కేసు పెట్టాలంటారు. పంచాయతీ ఎమ్మెల్యేగా మక్కా గుట్కా క్రికెట్ పెట్టేందుకు రాయలసీమలో పెద్ద నివాస కేంద్రంగా మన ఎమ్మెల్యే గారు సాంక్షేలు జరిపించారు. నిరంతరం మక్కా గుట్కా క్రికెట్ పెట్టి ఇవన్నీ జరుగుతూ ప్రజలందరూ కూడా పంచాయతీ చేయడంలో కానీ భూములు రాకపోవడంలో కానీ ఎన్ని వందల కోట్ల రూపాయల భూములు సంపాదించడం అతనికే లెక్కలేని పరిస్థితులు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన పోగొట్టి మంచి పరిపాలన కోసం మీరు ప్రయత్నం చేసి మనం ఎన్నుకునే దానికి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ, నేను బతికి ఉండేంత కాలము మీ ఆశీర్వాదం ఉండేంత కాలము ఇప్పుడే విద్యార్థులు చదువుతా. మహానాడు మన రాజ్యాంగ గారు శ్రీనివాస రెడ్డి గారు గతంలో ఉన్న మంత్రులు అందరూ 29వ తారీఖున జరిగే మహానాడు కార్యక్రమానికి బహిరంగ బ్రహ్మాండంగా తరలి వచ్చి 25,000 మంది మనకు రాజ్యాంగ భవనాలు తీసుకొని రావాలని భవనాలు తీసుకొని వచ్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. బస్సులు మాట్లాడుతున్నాం, స్కూల్ బ్రాంచ్ మాట్లాడుతున్నాం, ప్రైవేట్ కార్లు మాట్లాడుతున్నాం. అందరూ అభివృద్ధి కార్యక్రమాలు తయారంటే ఇంత భారీ స్థాయిలో పొద్దుటూరు నుంచి మహానగరకు తరలి వచ్చినారంటే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలని ఆయన మనసులో ఏర్పడుతుందని మనం చేస్తున్నాం. కాబట్టి మనందరూ మహానాడుకు గతంలో బాగా పోయింది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 4 ఏళ్ళు 3 ఏళ్ళని 4 ఏళ్ళు 3 ఏళ్ళని జరిగిపోతాడు. పార్టీ ఉన్నారు రాష్ట్ర గారు కొనుగోలు చూడాలని అనుకున్నారు. కర్మాలు వస్తే ఆంధ్రప్రదేశ్ పోతాయి. మనందరూ మన శ్రీనివాసరెడ్డి గారు అగ్రిమెంట్ రాసుకొని నాది భూమిని ట్రిబ్యునల్లో ఉండబడిన రాజకీయ నాయకులు నా భూమిని శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చేంత ప్రమాణకరమైన చట్టం అది. రైతులకు సంబంధించిన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు సంబంధించిన చట్టం. ఆ చట్టాన్ని పూర్తి రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రైతులందరూ గుండె మీద చేసుకునే బాగా నిద్రపోతున్నారు. కాబట్టి అప్పుడు పరిస్థితుల్లో ఎప్పుడేం జరుగుతుంది, ఏ రాజకీయాలు ఏ గవర్నమెంట్ ఏం చేసి మనలో ఇబ్బంది పెట్టాలనే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు పూర్తిగా వినాయి. అన్ని రకాల ప్రశాంత వాతావరణం ఉన్నది. నేను నిరంతరంలో అందుబాటులో ఉంటాను. ఎవరైనా అన్యాయానికి అక్రమానికి గురైనారంటే నాకు ఎప్పుడు రాత్రి 24 గంటలు నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మాట్లాడతాను. మీకోసం నేను నా ఊరికి మీరందరూ రావాల్సిన అవసరం 7 కిలోమీటర్లు లేకుండా నేనే మీకోసం ఇక్కడికి వస్తాను. ప్రతిరోజు ఆఫీసులో కూర్చుంటా మీ సమస్యల కోసం నిరంతరంలో నేను అందుబాటులో ఉంటాను. మీరు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని ఏ ఒక్క రోజు కూడా నా స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని మీకందరికీ వాగ్దానం చేస్తున్నా. ఏ చిన్న వాడుకోవాలి. నాకు
నాడు మా పునర్కాలం నుంచి అమరకాలం దగ్గర వ్యవసాయం భూములు ఉన్నాయి. భూమిలో జీవించాలి తప్ప అన్ని ఆగ్రహాలు ఎక్కువ చేయగలిగే పరిస్థితి ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ ఆహ్వానించిన అటువంటి కీర్తి తీసుకొచ్చినాం నాకు. కాబట్టి మీరందరూ కూడా మహానాడు కార్యక్రమానికి భారీగా అదే రావాలని మన యొక్క ప్రభుత్వాలు ప్రతిష్ట మహానాడులో బాగా గొప్పగా వచ్చారని చెప్పుకునే పరిస్థితి కల్పించాలని మళ్ళా మీ అందరితో నేను మాట్లాడుతాను. గ్రామాలకు వస్తాను, గ్రామాలలో అందరితో మాట్లాడతాను, వార్తల్లో లీడర్లతో పిలిపించి మాట్లాడతాను. ఏ ఏ వార్డు నుంచి ఎంతమంది, ఏ ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తారో ముందరగా మాకు సమాచారం ఇస్తే దానికి అనుగుణంగా వాహనాలను ఏర్పాటు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.